మాతాకి నిన్నటి రోజు ఏదైతే భారత కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం రవి వస్తురా రవి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం ఈ భారతదేశంలో కులగణన జనగణన రెండు కూడా చేపడతామని చెప్పిన నిర్ణయానికి ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ధన్పాల్ సూర్యనారాయణ గారు మిగతా జిల్లా నాయకులు అందరం కలిసి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను, చాలామంది నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఇదేదో మా విజయమని మేము అడిగినాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. నేను ఇలా చాలామంది సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండాలి, అడగాలి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలి అని చెప్తున్నాను. నేను అది కూడా అడగకుండా ఇంకో మాట చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి మీలాగా దొంగ లెక్కలు చేయరు, కొంతమందిని వదిలేసి బీసీలకు అన్యాయం చేయరు, భారతదేశ జనాభాకు అన్యాయం చేయరు. ఈ జన లెక్కన కులగణన రెండూ కూడా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని సిస్టమేటిక్గా అన్నీ బయటపడతాయి. తెలంగాణలో ఉన్న రోహింగ్యులు ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మిగతా దేశాలకి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు, ఇక్కడున్న బీసీలు ఎంతమంది, ఇక్కడున్న ఎస్సీలు ఎంతమంది, ఇక్కడున్న ఎస్టీలు ఎంతమంది, ఇక్కడున్న అసలు భారతీయులు ఎంతమందో కూడా ఈ లెక్కల వల్ల బయటపడుతుంది. కాబట్టి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కేంద్ర క్యాబినెట్కు దానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇది 2011లో జరిగిన జనగణన తర్వాత ఈరోజు మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనగణన జరుగుతుంది. దీనివల్ల ఏ జాతులైతే రిజర్వేషన్లకు దూరం ఉన్నాయో, ఏ జాతులకైతే రిజర్వేషన్ రాలేదో, ఏ జాతులకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ఫలితాలు రాలేదో అవన్నిటి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కులగణన జనగణన వల్ల మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా డబ్బులు పెరుగుతాయి. కాబట్టి అన్నీ కూడా మన మంచిగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నరేంద్ర మోడీకి, కేంద్ర క్యాబినెట్కు, కిషన్ రెడ్డి గారికి, అరవింద్ గారికి, మా శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద నిర్ణయాన్ని యావత్తు ఈ జిల్లాలో ఉన్న బీసీ సంఘాలను, ఎస్సీ సంఘాలను, ఎస్టీ సంఘాలను అలాగే అన్ని కుల సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి భారతీయులుగా బతుకుదాం, రండి ఈ భారతదేశంలో భాగమై బతుకుదాం. మనం ఈ దేశం పటిష్టం కోసం ఈ దేశంలో నికాసైన భారతీయులుగా బతికి ఈ జనగణన కులగణనలో మనం భాగ్యస్వాములు అవుదామని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా ఆ భారత్ మాతాకి జై అని చెప్పి నేను ముగిస్తున్నాను. నిన్నటి రోజున నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొనబడ్డది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా జనగణన చేసినది తప్ప కులగణన చేయలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కులగణన జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫు నుండి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు అధ్యక్షులు దినేష్ కులాచారి గారి ఆధ్వర్యంలో మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి మరియు కిషన్ రెడ్డి గారు మరి మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఘనత మాదే, మేము లేవనెత్తిన అంశమని ఇలా కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటా ఉంది. సిగ్గుండాల మీరు చేసిన కులగణన ఒక వర్గానికి సంతోష పెట్టడానికి బీసీలకు అన్యాయం చేసిండ్రు. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. 52% ఉన్న బీసీ రిజర్వేషను ఈరోజు 46%కు పడిపోయిందంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారో ఇలా దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. నిన్న ఒక మంత్రి గారు ప్రకటించినప్పుడు, కేంద్ర మంత్రి గారు ప్రకటించినప్పుడు అనేక రాష్ట్రాలలో కులగణన జరిగింది, కానీ
అది న్యాయబద్ధంగా పద్ధతిగా జరగలేదని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ కులగణనలో తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కానీ అందరు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ దీని ద్వారా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్ని కులాల వర్గాలకు అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన కులగణన అది పూర్తిగా కేవలము ప్రచారం కోసం మాత్రమే, ఒక వర్గానికి సంతోషపెట్టడానికి మాత్రం చేసిందే. అది పూర్తిగా తప్పుల తడక. ఈ జాతీయ కులగణనలో మనమందరం కూడా పాల్గొనాలి. రాబోయే రోజులలో అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.